హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య కళాశాలలకు చెందిన కొంతమంది జన్యు శాస్త్రవేత్తలు ఒక కీలకమైన అంశంతో ముందడుగు వేశారు. ఇది తెగిపోయిన శరీర భాగాలను తిరిగి మొలిపించే ప్రక్రియ అనేది జరుగుతుంది. కానీ ఇది మానవుల్లో అసాధ్యం కాదని అనుకున్న దాన్ని సుసాధ్యం చేయడానికి ఎలుకలు, కోడిపిల్లల్లో పరిశోధన చేసి అవయవ నిర్మాణాన్ని ప్రేరేపించే ప్రత్యేక ప్రోటీన్లు కనుగొన్నారు. అవయవ నిర్మాణానికి అవసరమైన అనేక కీలక ప్రోటీన్లను ఈ రంగంలో ఉన్న వారికి తెలుసు, కానీ ఎవరికీ తెలియని ప్రోటీన్లను మేము కనుగొన్నామంటూ రీసెర్చ్ ఫెలో చాంగ్ హీ లీ తెలిపారు. ఈ పరిశోధన బృందం 3 ప్రోటీన్లు PRDM16, JBTB16, Lean28A సమ్మేళనాన్ని కనుగొన్నారు. ఈ అవయవ నిర్మాణానికి ఉపయోగపడని మూలకణాలను కూడా అవయవ నిర్మాణానికి అనుకూలంగా మార్చే విధంగా వీటిని తయారు చేశారు. ఈ ప్రోటీన్లు మానవ అవయవ నిర్మాణంలోనూ పాత్ర పోషిస్తాయా లేదా అన్న విషయంపైన ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. ప్రపంచంలో 3వ వంతు నదుల ఉపపరివాహక ప్రాంతాలను 2050 కల్లా శుద్ధమైన నీటి కొరత ఏర్పడుతుందని, నత్రజని కాలుష్యమే దీనికి కారణమంటూ నెదర్లాండ్ రీసెర్చ్ బృందం ఒకటి తెలిపింది. ప్రపంచంలో 10,000 ఉపపరివాహక ప్రాంతాల్లో అధ్యయనం చేసిన వీరు వ్యవసాయం, పట్టణాల విస్తరణ వల్ల నదీ జలాల్లో నత్రజని కాలుష్యం పెరుగుతుందని, ప్రధాన నదుల ఉపపరివాహక ప్రాంతాల్లో 80% ప్రపంచ జనాభా నివసిస్తుందని, ఇక్కడ వీరు పరిమాణాన్ని దెబ్బతీస్తున్నాయంటూ, నత్రజని మొక్కలకు, జంతువులకు అత్యవసరమైన పోషకమైన దాని పాళ్ళు మీరితే నదీ జలాల్లో నాచు, ఆల్గే విచ్చలవిడిగా పెరిగిపోయి పర్యావరణానికి హాని చేస్తుందని, తద్వారా శుద్ధమైన నీటి లభ్యతను దెబ్బతీయడంతో 2050 నాటికి ఉత్తర అమెరికా, ఐరోపా, భారత్, చైనా, మధ్యాసియా, పశ్చిమాసియా, ఆగ్నేసియాల్లో దేశాల్లో నత్రజని కాలుష్యంతో నీటి కొరత ముంచుకొని వస్తుందని శాస్త్రజ్ఞులు హెచ్చరించారు. అయితే ఎరువుల్లో మార్పులు తెచ్చి శాకాహార భోజనానికి మారితే నత్రజని కాలుష్యాన్ని తగ్గించవచ్చంటూ ఈ పరిశోధకులు పేర్కొన్నారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ NV అంజారియాను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ BR గవాయిలతో కూడిన కొలీజియం ప్రతిపాదించింది. ప్రస్తుతం కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ PS దినేష్ కుమార్ ఈ నెల 24న పదవి విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకే తాజా సిఫార్సు చేస్తున్నట్టు కొలీజియం వెల్లడించింది. నవంబర్ 21, 2011 నుంచి జస్టిస్ అంజారియా గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రలో అజిత్ పవార్ వర్గాన్ని అసలైన NCPగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్ వర్గానికి కొత్త పేరును కేటాయించింది. ఆయన సారథ్యంలోని పార్టీకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ పేరును ఖరారు చేసింది. 6 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ కొత్త పేరు, గుర్తులను ఎంచుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శరద్ పవార్ వర్గం 3 పేర్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ రావ్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, వీటితో పాటు ఎన్నికల గుర్తులను మర్రి చెట్టుగా ఈసీ ఆమోదం కోసం పంపింది. వీటిలో NCP శరత్ చంద్ర పవార్ పేరును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ అనుమానాస్పద పడవ కలకలం సృష్టించింది. కువైట్ నుంచి ముంబైకి చేరుకున్న ఈ పడవను మంగళవారం సాయంత్రం తీర గస్తీ దళం స్వాధీనం చేసుకుంది. అందులో ప్రయాణించిన 3 కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నెల 10 వరకు వీరిని రిమాండ్ విధించాలని తెలిపారు. అయితే 3 తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన నిట్సో డిటో 31 సంవత్సరాల వ్యక్తి, వినయ్ యాంటోనీ 29, జే సహాయత్త అనీష్ 29 సంవత్సరాలుగా గుర్తించారు. మత్స్యకారులైన వీరు కువైట్లో ఓ షాపింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్టు విచారణలో తేలింది. యజమాని పని చేయించుకొని సరిగా జీతం చెల్లించకపోవడంతో పాస్పోర్టును లాక్కొని చిత్రహింసలకు గురి చేయడంతో వారు
తప్పించుకొని మన ఇండియా తీరానికి చేరుకున్నారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ను లోక్సభ ముజువాని ఓటుతో ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్ బడ్జెట్కు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన తాను చేసిన ప్రసంగం నుంచి తొలగించిన భాగాన్ని పునరుద్ధరించాలంటూ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వినతిని చైర్మన్ ధన్ఖడ్ తోసిపుచ్చాడు. ఉమ్మడి పౌరస్మృతి బుధవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ముజువాని ఓటుతో ఆమోదించారు. సెలెక్ట్ కమిటీ పంపాలన్న విపక్షాల సూచనను తిరస్కరించారు. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వివాహం, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వాన్ని వంటి విషయాల్లో కులమతాలకు సంబంధం లేకుండా ఒకే నిబంధనలు వర్తించనున్నాయి. గిరిజనులకు మాత్రం ఈ బిల్లు వర్తించదు. మహిళా హక్కులకు ఈ బిల్లుతో రక్షణ లభిస్తుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ శాసనసభలో తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణకు కేంద్రము మద్దతు తెలపనుంది. శతాబ్దాలుగా వివక్షకు గురైన వర్గాలకు న్యాయం జరగాలని, రిజర్వేషన్ అమలుకు లక్ష్యం కూడా ఇదే అంటూ సుప్రీంకోర్టులో సోలిసిటర్ జనరల్ తెలిపారు. 2004 నుంచి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చిన్నయ్య తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో 7 సభ్యుల విస్తృత ధర్మాసనము విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిలో ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్లను, ఉపవర్గీకరణ, రాజ్యాంగ అధికరణ 14 సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనంటూ చిన్నయ్య తీర్పు పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ఉన్న హిందూ దేవాలయం అనేది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది హిందూ దేవాలయానికి సంబంధించిన చిత్రపటం. 2027లో చైనాను వెనక్కి నెట్టి చమురు గిరాకీలో వృద్ధిలో అగ్రస్థానానికి భారత్ చేరుకుంటుందంటూ భారత ఇంధన వార్షికోత్సవంలో ఇండియన్ మార్కెట్ అవుట్లుక్ 2030 నివేదికను ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది. 2023లో రోజుకు 5.48 మిలియన్ బ్యారెళ్లుగా ఉన్న భారత చమురు గిరాకీ 2030 నాటికి 6.64 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుందంటూ అంచనా వేశారు. 2025 నాటికి భారత్లో 20 లక్షల మందికి కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెండ్ల వెల్లడించారు. 2 రోజుల పాటు పర్యటన నిమిత్తం బుధవారం ముంబైకి చేరుకున్న ఆయన ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా భారత్, అమెరికా సంబంధాలపైన ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్గా హైదరాబాదును అభివృద్ధి చేయాలని స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టాటా, మహీంద్రా సంస్థలు ముందుకొచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి, పరిశ్రమలకు సంసిద్ధంగా తీర్చిదిద్దేందుకు స్కిల్ వర్సిటీ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాయదుర్గంలో ఐటీసీ కోహినూరు హోటల్లోని టెలి పెర్ఫార్మెన్స్ గ్రూప్ సంస్థకు టెలి పవర్ పెర్ఫార్మెన్స్కు ఇమ్మెరిన్స్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్ను బుధవారం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అత్యంత అనుకూల ప్రదేశం. మా ప్రభుత్వం సరళీకరణ పారిశ్రామిక విధానాలను ప్రవేశపెడుతుందంటూ తెలిపారు. జూన్లో నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపెనీలకు ఇది ఆహ్వానిస్తుందంటూ మంత్రి వివరించారు. ప్రవాస తెలంగాణ పౌరుల భద్రతకు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తున్నట్టు, ప్రవాస తెలంగాణ వాసులందరి కోసము రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసిందంటూ, వాటికి అమలు తీరును పరిశీలిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయంటూ ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్లోని నెదర్లాండ్స్ కింగ్డమ్ రాయబారి మారిసా గెగ్రార్డ్స్ను బుధవారం సచివాలయంలో కలిశారు. ఇక్కడ సీఎం మాట్లాడుతూ అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని మారిసాకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో
భాగస్వామ్యం కావాలని కూడా కోరారు. విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్ విజయభాస్కర్ మారిశెట్టిని నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలను అమలు చేయాలంటే 60,000 కోట్ల పెట్టుబడి అనేది అవసరమవుతుంది. వాస్తవిక ధోరణులతో ఆదాయ వ్యయ అంచనాలు వేశారు. బడ్జెట్ను సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ ఈ పథకానికి అమలుకు 60,000 కోట్లకు పైగా నిధులు అవసరమని ప్రాథమిక అంచనా వేశారు. ప్రధానంగా మహాలక్ష్మి పథకం కింద ఒక్కో మహిళకు బ్యాంకు ఖాతాలో నెలకు 2,500 రూపాయలు జమ చేయడానికే 15,000 కోట్లు ఆ పైగా అవసరమని లెక్కగట్టారు. ఈ ప్రభుత్వ పథకానికి 92,33,000 మంది మహిళలు దరఖాస్తులు ఇచ్చారు. అర్హుల సంఖ్య తేలాక ఎన్ని నిధులు ఖర్చు పెట్టాలనే దాన్ని తెలుస్తుంది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా వంటి పథకాలన్నింటికీ ఏటా 10,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. గత బడ్జెట్ అంచనాలకు దూరంగా రాబడి అనేది 2023-24 బడ్జెట్కు 2,90,000 కోట్లతో ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 41,250 కోట్ల గ్రాంట్లు అనేవి వచ్చాయి. ఆదాయ సమీకరణపైన దృష్టి పెట్టడానికి పన్నులు, ఇతర ఆదాయం పెంచేందుకు అన్ని మార్గాలను కొత్త ప్రభుత్వం అన్వేషిస్తుంది. తెలంగాణలో త్వరలో గ్రూప్ 1 ప్రకటనకు సిద్ధం చేశారు. అదనంగా గత నోటిఫికేషన్కి 60 పోస్టులు అనేవి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని చూస్తున్నారు. దాదాపుగా మరో పక్షం రోజుల్లో 15,000 పోస్టుల ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇచ్చడానికి సిద్ధం చేస్తున్నారు. హైదరాబాదులో డ్రోన్ పోర్ట్ అనేది ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు. అందుకు అవసరమైన 20 ఎకరాల స్థలం కోసం ఫార్మాసిటీ వైపు అన్వేషిస్తుండాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారము అభ్యంతరం లేని జోన్లలో ఈ స్థలం కేటాయించి సూచించారు. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ దీంతో డ్రోన్లను పైలట్లకు అధునాతన శిక్షణ పైగా తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం చేసుకుంటుంది. ఈ ఒప్పందం సందర్భంగా ప్రస్తుతం విమానాశ్రయంలోనే డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్నామంటూ అక్కడున్న రద్దీ దృష్ట్యా హైదరాబాదు పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ పైలట్లకు శిక్షణకు స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు తెలిపారు. ఎన్ఆర్ఎస్సి ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ తదితర అంశాలపైన శిక్షణ ఇస్తారు. ఎన్ఆర్ఎస్సి శాస్త్రవేత్తలకు అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలట్లకు డేటాకు అనాలిసిస్, డేటా ప్రాసెసింగ్, మ్యాపింగ్ పైన 15 రోజులు శిక్షణ కోర్సులు వివరించనున్నారు. స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో బుమ్రా నెంబర్ 1 బౌలర్గా కొనసాగనున్నారు. పిచ్లపైన వికెట్ల పండగ చేసుకునే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారిగా ఈ ఘనత అందుకున్నాడు. భారత్ నుంచి ఓ ఫాస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మొత్తం మీద ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్లో ఈ ర్యాంకు కైవసం చేసుకున్న భారత 4వ బౌలర్ బుమ్రా. బిషన్ సింగ్ బేడి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అతడి కంటే ముందున్నారు. విశాఖ టెస్టులోని 4 వికెట్లతో టీమిండియాకు విజయాన్ని అందించిన 30 ఏళ్ల బుమ్రా ఫ్యాట్ కమిన్స్, కాగిసో రబాడా, అశ్విన్లను అధిగమించి బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా పునేరి పల్టన్ అదరగొట్టింది. ఈ మ్యాచ్లో నిన్న జరిగిన మ్యాచ్లో 40-31తో బెంగళూరు బుల్స్ పైన విజయం సాధించింది. ఇక మరో మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 27-22తో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. అండర్-19 షాప్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారత జట్టు టైటిల్ పైన గురిపెట్టింది. గురువారం జరిగే ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో 10-0తో భూటాన్, 4-0తో నేపాల్ పైన నెగ్గిన భారత్ 0-1తో బంగ్లా చేతిలో ఓడిపోయింది. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ను ఢీకొట్టే జట్టేదో గురువారం తేలిపోనుంది. రెండో సెమీఫైనల్లోనూ
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అమీతుమి తేల్చుకోబోతున్నాయి. ఈ టోర్నీలో 2 జట్లు నిలకడగా రాణిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ నైపుణ్యంతో ఆకట్టుకోగా పాకిస్తాన్ బౌలింగ్లో పైచేయి సాధించింది. పాక్ పేసర్ నసీం షా సోదరుడు ఉదయ్ షా మెరుపు బౌలింగ్ ప్రదర్శనలో టోర్నీలో అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్లో చివరగా భారత్, పాక్ 2006లో తలపడ్డాయి. మరోసారి ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల పోరు చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇవి ఫిబ్రవరి 8, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.